ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారమైన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయాన నీ యొక్క వాక్యాన్ని మాట్లాడుటకు, నీ యొక్క వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి వాక్యాన్ని నేర్చుకొనిచుండగా వినగల చెవులు, గ్రహించగల మనసు దయచేయండి. వాక్యాన్ని నేర్చుకొనిచుండగా మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఆ వాక్యంలో ఉండే మర్మాలను మేము తెలుసుకోగలగా నీకు కృపను దయచేయమని కోరుచున్నాం. మరి ఇదిగో ఈ యొక్క సమయాన్న మేమందరం కూడా ఈ యొక్క వాక్య భాగం ప్రవేశించుండగా మీరే తగిన జ్ఞానాన్ని మాకు ఇస్తారని కోరుకుంటూ సమస్తాన్ని మీ పాదాల చెంత పెడుతూ ఈ యొక్క చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి దేవాది దేవుడు మరలా మీ మధ్య ఇలా మాట్లాడటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. అందుని బట్టి తండ్రి అయిన దేవునికి నాకు కృతజ్ఞతాస్తుతులు అనేవి తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే దేవుని పిల్లలుగా, పరిశుద్ధులుగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళా చాలా రోజుల తర్వాత మళ్ళా మీతో మాట్లాడే ధన్యతను నాకు దేవుడు దయచేశాడు. అందుని బట్టి మళ్ళా మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మనందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి యొక్క సమయాన్ని ఇంకా ఆలస్యం చేయకుండా చిన్న వాక్య భాగం చదువుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మనం తీద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుండి. ఈ యొక్క వచ్చిన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇందులో కొన్ని విషయాలన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. ఏటా విషయాలంటే, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, దేవునికి ఏది ఇష్టమైనదో ఏం చేయాలంట? ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, దేవునికి ఏది ఇష్టమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది. ఇందులో ఎన్ని విషయాలు కనబడుతున్నాయి? 3 విషయాలు కనబడుతున్నాయి. 1, దేవునికి ఇష్టమైనది ఏంటి? 2, పరీక్ష. 3, వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది. ఈ 3 విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఎవరికి చెప్తున్నారని మనం ఆలోచన చేయాలి. ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక అనేది ఎవరు రాశారంటే అపోస్తలుడైన పౌలు గారు రాశారు. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క పత్రికను రాసినప్పుడు ఈ యొక్క ఎఫెసీలో ఉన్న సంఘానికి ఏం తెలియజేస్తున్నాడంటే, ఇదిగో ఎఫెసీ సంఘాలారా, మీరు దేవునికి ఏది ఇష్టమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాల వల్ల నడుచుకోండి. వెలుగు సంబంధాలు అంటే ఎవరు? పరిశుద్ధులు. వెలుగు సంబంధాలు అంటే పరిశుద్ధులు. అంటే మీరు ఏం చేయండి? దేవునికి ఏది ఇష్టమైనదో దాన్ని పరీక్షించుచు మీరు పరిశుద్ధుల వల్ల నడుచుకోండి. ప్రభువుకి ఏది ఇష్టమైనదో దాన్ని పరీక్షించుచు మీరు దేవుని పిల్లలుగా జీవించది అని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇక్కడ మరొక విషయం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క ఎఫెసీ సంఘం ఎలా నడవద్దు అంటున్నాడు? మీకు నచ్చినట్టు మీరు నడవకండి, మీకు ఏది వస్తే అది చేయకండి, మీకు ఏది అనిపిస్తే అది చేయకండి. దేవునికి ఏది ఇష్టమైనదో దాన్ని
మీరు చేయండి, మీరు దాన్ని పరీక్షించండి. చాలామంది అంటూ ఉంటారు, ఏమని, నువ్వు ఆ పని చేస్తున్నావు, దాన్ని ఒక్కసారి ఆలోచన చేయి అంటారు కొంతమంది. అలాగే ఇక్కడ ఏమన్నా అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, ఇదిగో మీరు దేవునికి ఇష్టమైందని ప్రతి కార్యాన్ని చేస్తూ ఉన్నారు, కానీ అది దేవునికి ఇష్టమైందో లేదో అది మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. ఎలాగా? వారికి నచ్చింది చేస్తున్నారు, వారికి నచ్చినట్టు ఉంటున్నారు, ఇది దేవునికి ఇష్టము అని అంటున్నారు. ఏమంటున్నారు? వారికి నచ్చింది చేస్తున్నారు, వారికి నచ్చినట్టు జీవిస్తున్నారు, వారి ఇష్టానుసారంగా వారు ఉంటున్నారు. అన్నీ చేసేసిన తర్వాత ఏమంటున్నారు? ఇది దేవునికి ఇష్టమైనది, ఇది దేవునికి నచ్చినది అని అంటూ ఉన్నారు. కానీ ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనం చేసేవన్నీ దేవునికి ఇష్టమై ఉండవు. ఎందుకంటే మనం అనేకమైన పాపాలు చేస్తూ ఉన్నాం, అనేకమైన తప్పుళ్ళు పొరపాట్లు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసి మళ్ళీ మనం ఏమంటున్నాం? దేవునికి ఇష్టమైనది అంటున్నాం. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక్కసారి ఏదైనా మనం పని చేసినప్పుడు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు. ఇదిగో మీకు నచ్చింది మీరు చేయకుండా అయ్యా, మీకు నచ్చినట్టు మీరు ఉండకుండా అయ్యా, దేవునికి ఏది ఇష్టమైనదో దాన్ని పరీక్షించుచు. ఎందుకని పరీక్షించమంటున్నాడు? అసలు ఎందుకని పరీక్షించమంటున్నాడు అని ఆలోచన చేస్తే ఈ యొక్క పరీక్ష అనేది కొన్ని విధాలుగా సూచనగా ఉంది. ఏంటి ఆ విధానాలు అంటే, మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే దేవుడు మనం అందరినీ కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. ఎందులో పరీక్షిస్తున్నాడు? దేవుడు మనం అందరినీ కూడా ఎందులో పరీక్షిస్తున్నాడు? విశ్వాసంలో పరీక్షిస్తున్నాడు, మనక విధేయతలో పరీక్షిస్తున్నాడు, మనక జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. అవునా కదా? ఇంకా ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో ఎవరిని పరీక్షిస్తున్నాడు? క్షమించండి, 21వ అధ్యాయంలో ఎవరిని పరీక్షిస్తున్నాడు? అబ్రహామును పరీక్షిస్తున్నాడు. అందుకే యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2-3 వచనాలు ఏమంటారంటే, మీ విశ్వాసమును కలుగు పరీక్ష. అంటే విశ్వాసానికి కూడా పరీక్ష ఉంటుందా? ఉంటుంది. అంటే ఈరోజు పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు పరీక్ష అనేది చాలా విలువైనది. ఇప్పుడు చాలామంది 10th క్లాస్ 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఆ యొక్క పరీక్ష విలువేటో వారికి తెలుసు. ఆ యొక్క పరీక్ష పాస్ అవుతే ఎలా ఉంటుందో తెలుసు, ఫెయిల్ అవుతే ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఇప్పుడు ఆ యొక్క పరీక్ష పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. ఆ యొక్క పరీక్ష బాగా రాయాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. అసలు ఆ యొక్క పరీక్ష ఎందుకు పెడుతున్నారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? వారికి 10th క్లాస్ మార్కులు లిస్ట్ ఇద్దామని కాదు. ఆ యొక్క పరీక్ష అనేది ఎందుకు పెడుతున్నారంటే వాడు 10వ తరగతి పాస్ అవుతాడని కాదు. ఎందుకనంటే ఇప్పుడు దాకా ఉపాధ్యాయులు వారు ఏదైతే పాఠాలు చెప్పారో ఆ పాఠాలు అలాగ వస్తున్నాయి. వారు ఎలాగ నేర్చుకున్నారు, వారు ఎలా విన్నారు, వారు ఎలాగ ఆ యొక్క పాఠాలను నేర్చుకుని దాని విధంగా వీరు ఏం నేర్చుకున్నారు అని ఆ యొక్క పరీక్ష అనేది పెడుతూ ఉంటారు. అంతేకాని ఏదేదో పరీక్ష అనగా ఏదో చదివేసి రాసేద్దాం అన్నది కాదు. ఎందుకంటే ఉపాధ్యాయుల వారు ఏం చెప్తున్నారు, ఉపాధ్యాయుల వారు చెప్పిన పాఠాలు విద్యార్థులు వింటున్నారా లేదా, ఉపాధ్యాయుల వారు చెప్పిన పాఠాలు వీరు నేర్చుకుంటున్నారా లేదా అని ఒక చిన్న పరీక్ష అనేది పెడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో పరీక్షలు పెడుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో పరీక్షిస్తూ ఉన్నాడు.
ఈ యొక్క పరీక్ష విధానంలో మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం అంటే ఫెయిల్ అయ్యేవారుగా ఉన్నాం. ఈ యొక్క పరీక్ష విధానంలో మనం వస్తే ఈ యొక్క వచనం నుంచి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం నుంచి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం తీసుకున్నాం. ఏటా వాక్య భాగం అంటే దేవునికి ఏది ఇష్టమైనదో తెలుసుకొని దాన్ని పరీక్షించండి. ఏం చేయాలి? పరీక్షించండి. ఈరోజు మనము కూడా ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఈరోజు మీతో కూడా మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే పరీక్ష. ఏం చేయాలి? పరీక్షించుకోండి. ఇదే ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం. ఈ యొక్క పరీక్ష విధానంలోకి మనం వస్తే అసలు మనము పరీక్షించుకోవాల్సింది ఏమిటి అని మనం ఆలోచించేయాలి. ఏంటి? మనము ఏమి పరీక్షించుకోవాలి, మనము ఏమి పరీక్షించుకోవాలి అని ఆలోచన చేస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఏమంటున్నాడు యోహాను గారు ఇక్కడ? ఇదిగో సహోదరులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు లోకంలోకి బయలు వెళ్ళారు, అంటే లోకంలోకి వచ్చారు. కాబట్టి మీరేం చేయండి? ప్రతి వారిని నమ్మక ఆయా ఆత్మలు లేదా వారు దేవుని సంబంధమైన ఆత్మో కాదో మీరు పరీక్షించండి. ఈ విషయంలో విశ్వాసులందరూ కూడా చాలా వెనకబడి ఉన్నారు. ఎందుకనంటే ఎవరేది చెప్పినా గుడ్డిగా నమ్మేసి, ఎవరేది చెప్పినా వెంటనే నమ్మేసి అది నిజమో అబద్ధమో తెలియకుండా ఏం చేస్తున్నారంటే దాని త్రట్టు తిరిగిపోతూ ఉన్నారు. అందుకే నేను ప్రతిసారి ఏం చెప్తానంటే, నేను చెప్తున్న ప్రతి వాక్య భాగాన్ని మీరు గమనించండి. ఎందుకంటే నేను చెప్పేది మంచిదో కాదా, నేను చెప్పేది బైబిల్లో ఉందా లేదా, నేను చెప్తున్నది కరెక్టా కాదా, అది ఆలోచించేయాలి. అంతేకాని ప్రార్థనకు రాకపోతే పాస్టర్ గారు తిడతారేమో, అదిగో అక్కడికి వెళ్తే అద్భుతాలు చేసిస్తాడేమో, అక్కడికి వెళ్తే మనకున్న బాధలు పోతాయేమో, మనకున్న ఇబ్బందులు పోతాయేమో, అవన్నీ అబద్ధము. చాలా మంది చెప్తూ ఉన్నారు, అమ్మా నువ్వు నా దగ్గర రా, నీకు మూటేస్తాడు దేవుడు, ఇదిగో నా దగ్గరికి రా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ అనేక మంది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు నన్ను కూడా ఏం చేయాలి? మీరు పరీక్షించాలి. అసలు నాది దేవుని సంబంధమైన ఆత్మ కాదని మీరు పరీక్షించేవారుగా ఉండాలి. అప్పుడే మీరు నిజమైన విశ్వాసులు అవుతారు. ఈరోజు అనేక మంది చెప్తూ ఉన్నారు, అనేక మంది బోధలు చేస్తూ ఉన్నారు, అనేక మంది వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, బోధకులుగా అయిన వారు ఉన్నారు. ఈ బోధకులుగా అయిన వారు అందరూ కూడా దేవుని సంబంధమైన ఆత్మ కాదో ఏం చేయాలంటే మనము పరీక్షించేవారుగా ఉండాలి. అంతేకాని ఎవడేది చెప్తారు గుడ్డిగా నమ్మేసి వారు వెనకాల మనం వెళ్ళిపోయి మనం మన యొక్క జీవితాలను నాశనం చేసుకునే వారుగా మాత్రం ఉండకూడదు. ఒకసారి మనం పరీక్షించాలి. ఇదిగో చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, అసలు ఆ వాక్యం బైబిల్ గ్రంథంలో ఉందా లేదా అని పరీక్షించాలి. ఇదిగో ఈయన వాక్యం చెప్తున్నాడు, అసలు ఈయన విధానం ఏంటి
అని పరీక్షించేవారుగా ఉండాలి. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఎవరైతే చెప్తే అది గుడ్డిగా నమ్మేసి వారు వెనకాల వెళ్ళిపోయేవారుగా ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులరా, ఒకసారి ఆలోచన చేయండి. మనం దేవుని సంబంధమైన ఆత్మ కాదని పరీక్షించేవారుగా ఉన్నామో లేదో ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పటిదాకా వదిలేసాం, కానీ ఎప్పుడైనా ఆలోచన చేయండి, అసలు దేవుని సంబంధమైన ఆత్మ కాదా అని. ఒకవేళ ఎప్పుడైతే మనం అలా పరీక్షిస్తూ ఉంటామో అప్పుడు మనకి ఏమవుతుందంటే దాని యొక్క నిజమేమిటో మనకు తెలుస్తూ ఉంటుంది. దాని యొక్క నిజమేమిటో మనం గ్రహించగలుగుతూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేద్దాం? మొట్టమొదటిగా దేవుని సంబంధమైన ఆత్మ కాదో అని పరీక్షించేవారుగా ఉందాం. ఇకపోతే రెండవదిగా దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. దయచేసి అందరం కూడా బైబిల్ గ్రంథం తెరిచి వాక్య భాగాన్ని గమనిద్దాం. దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయము 21వ వచనం. ఆత్మ ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఏమంటున్నాడు? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అంటే ఏం చేయమంటున్నాడు? ప్రతి దానిని కూడా, అంటే ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి దానిని పరీక్షించాలి. ఈరోజు పరీక్షించేవారుగా ఉన్నామా? లేదు. అది నచ్చితే కొనేస్తున్నాం, అది నచ్చితే చేసేస్తున్నాం, మనకి ఏదనిపిస్తే అలా చేసేస్తూ ఉన్నాం. కానీ దాన్ని పరీక్షిస్తున్నామా? లేదు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? సమస్తాన్ని పరీక్షించి ఏదైతే మంచిగా ఉందో దాన్ని మీరు చేపట్టండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. చూసారా వాక్యం ఎంత లోతుగా మనకు వాక్యాన్ని తెలియజేస్తుందో, దాని యొక్క అర్థాన్ని తెలియజేస్తుందో. ఈరోజు మనలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పులు, ఇవి సరిదిద్దుకున్నామంటే మనకు ఆత్మీయ జీవితం అనేది ఎదుగుతుంది. మనకు ఆత్మీయ జీవితంలో ఇంకను ఒక ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళేవారుగా ఉంటాం. కాబట్టి మనకు ఆత్మీయ స్థితి పెంపొందాలి అంటే మనం ఏం చేయాలి అంటే కేవలం ఏం చేయాలంటే సమస్తాన్ని పరీక్షించుకొని ఏం చేయాలి? మేలైన దాన్ని చేపట్టండి. ఇంకా ఎగ్జాంపుల్గా చెప్తే ఒక ఎగ్జాంపుల్ ఆలోచించేద్దాం. ఒక ఉదాహరణ, సమస్తాన్ని వద్దు, ఒక వాటర్ బాటిల్ని తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? ఒక వాటర్ బాటిల్. ఈ యొక్క వాటర్ బాటిల్ని తీసుకుని మనం ఏం చేద్దామంటే అందులో నీళ్ళేద్దాం. అందులో నీళ్ళేసిన తర్వాత దానికి కన్నమంటే ఏమవుద్ది? ఆ నీళ్ళు అనేవి మరలా కిందకు వచ్చేస్తాయి. ఎందుకని? దానిని మనం పరీక్షించలేదు కనుక. అదే వాటర్ బాటిల్ తీసినప్పుడు మనం పరీక్షించామనుకో, అసలు దీనికి ఇది మంచిదా కాదని మనం పరీక్షించామనుకో, దాంట్లో ఉన్న లోపం ఏంటో మనకు తెలుస్తుంది. ఒకవేళ దాన్ని పరీక్షించలేదనుకో, దాన్ని పరీక్షించకుండా బాగానే ఉందని అందులో వాటర్ వేస్తాం అనుకో, లేదా పాలు వేస్తాం అనుకో, ఏమవుతుంది? అవి వృధాగా మరలా క్రింద పోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక బాటిల్ మనం పరీక్షిస్తూ ఉన్నామో అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అందులో వేసిన నీరు కావచ్చు, లేదా పాలు కావచ్చు, లేదా ఏ విధమైన ఏమైనా వస్తువులు కావచ్చు, ఏమైనా కావచ్చు, అవన్నీ ఎలా ఉంటాయంటే ఒక సేఫ్గా ఉంటాయి, వ్యర్థం కాకుండా ఒక మంచి దానిలో ఉంటాయి. అవి పాడవకుండా ఎలా ఉంటాయంటే మంచి విధానంలో ఉంటాయి. అలా ఉండాలంటే ముందు మనం ఏం చేయాలి? ఆ యొక్క బాటిల్ని పరీక్షిస్తూ ఉండాలి.
ఆ బాటిల్ పరీక్షించకుండా మనం అందులో కానీ నీళ్ళు కానీ పాలు కానీ వేస్తున్నట్లయితే వృధా అయిపోతుంది. అలాగే ఈ యొక్క లోక విషయంలో వచ్చేసరికి సమస్తాన్ని పరీక్షించుకోవాలి. సమస్తాన్ని పరీక్షించేవారుగా మనం ఉండాలి. సమస్తాన్ని పరీక్షించి మనం ఏం చేయాలి? అందులో మంచి ఏదో చెడేదో మనం నేర్చుకొని దాన్ని తెలుసుకొని దాన్ని మనం ఏం చేయాలి? మంచి దాన్ని మనం చేపట్టేవారుగా ఉండాలి. ఈ యొక్క విషయంలో అనేక మంది యవనస్తులు తప్పుడు దారిలో వెళ్ళేవారుగా ఉన్నారు. ఎందుకని యవనస్తులను నొక్కి చెప్పానంటే, యవనస్తులు ఏం చేయాలంటే పరీక్షించరు. నేను ఒక యవనస్తులుగా ఉండి ఈ యొక్క మాట తెలియజేస్తున్నాను. యవనస్తులు ఏం చేయాలంటే పరీక్షించరు. పరీక్షించకుండా ఏం చేస్తారంటే ఎవరేదో చెప్తే అది నమ్మేసి వెళ్ళిపోయి అది చేసేస్తూ ఉంటారు. ఒరే ఆ సిగరెట్ బాగుందిరా అనగానే ఆ సిగరెట్ కాల్చేస్తారు. ఒరే ఆ మందు బ్రాండ్ బాగుందిరా అంటే అది త్రాగుతారు. ఇదివరా పలానా బాగుందిరా అంటే పలానా చేస్తారు. అంటే దాన్ని పరీక్షిస్తారా? పరీక్షించరు. వారికి ఏది అనిపిస్తే అది చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే పరీక్షించాలి. యవ్వనస్తులు మరీ ప్రాముఖ్యంగా ఈరోజు యవ్వన కాలం నుండి ఈ యొక్క మాట తెలియజేస్తున్నాం. ఎంతో మంది యవనస్తులను చూసి ఈ యొక్క మాట తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది యవనస్తులు ఏం చేస్తారంటే తనకు చిన్న వయసులోనే తన ప్రాణాలను పోగొట్టుకునేవారు ఉన్నారు. ఎంతో చిన్న వయసులో ప్రాణాలు పోగొట్టుకునేవారు ఉన్నారు. ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. మందు తాగి చనిపోయారని కొంతమంది, సిగరెట్లు కాల్చి చనిపోయారని కొంతమంది, లేదా బైక్ మీద స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ అయి చనిపోయారని కొంతమంది, ఇలాగా అనేక మందిని చూస్తూ ఉన్నాం. కానీ ఏం చేయాలి? అలా అవ్వకుండా మనం ఉండాలంటే, మనకు అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే పరీక్షించాలి. ఇదిగో నేను స్పీడ్గా వెళ్తాం మంచిదా కాదా అని ఆలోచన చేయాలి. ఇదిగో నేను సిగరెట్ కాల్చడం మంచిదా కాదా అని పరీక్షించుకోవాలి. ఈ పరీక్ష అనేది ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనలో ఏమవుతుందంటే అది మంచి ఏదో చెడేదో మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే సమస్తాన్ని పరీక్షించి సమస్తాన్ని పరిశీలించి దానిలో మేలైనదేదో మంచిదేదో మీరేం చేయండి? చేపట్టండి. మేలైన దానిని మీరు తెలుసుకొని దాని యందు మీరు నడవండి. యవనస్తులనే కాదు, దేవుని పిల్లలుగా విశ్వాసులుగా జీవిస్తున్న ఎవరైనా, యవనస్తులనే కాదు, ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. మేలైన దాన్ని చేపట్టి మీరు ఒక ఉన్నతమైన స్థితిలో మీరు ఉండండి. మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మన జీవితాల్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నామండి ఈ రోజుల్లో. మనం పరీక్షించట్లేదు, మనం ఏం చేస్తున్నాం? మన జీవితాలను మనం నాశనం చేసుకునే వారుగా ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితాలు నాశనం కాకుండా ఉండాలంటే, మన జీవితాలు పాడవకుండా వృధా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సమస్తాన్ని పరీక్షించి దానిలో మేలైనదేదో దాన్ని చేపట్టేవారుగా ఉండాలి. దానిలో మనం కొనసాగేవారుగా ఉండాలి. ఇకపోతే మూడవది, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ఏమంటున్నాడు? ప్రతి వాడును తాము చేయుచున్న పనిని పరీక్షించాలి. ఏం చేయాలి? తాను చేస్తున్న పనిని పరీక్షించాలి. చూసారా? ఈరోజు మనం పరీక్షిస్తున్నామా?
మనం పరీక్షించేవారుగా ఉన్నామా? లేము. మనం ఎప్పుడైనా ఒక పని ప్రారంభించే ముందు పరీక్షించాలి. ఈ పని చేస్తున్నాను, ఇది మంచిదంటావా కాదంటావా? ఇది మంచిదంటావా కాదంటావా అని పరీక్షించాలి. అసలు ఈ పని నా జీవితానికి ఉపయోగపడుతుందా లేదా అని పరీక్షించాలి. కానీ మనం చేయట్లే, పరీక్షించట్లే, పని చేసేస్తున్నాం. అందులో మనం నష్టపోతున్నాం. నష్టపోయేమంటున్నామంటే నాకన్నా ఎదుటివాడి జీవితమే బాగుందిరా అని అంటున్నావు. ఎదుటివాడిని చూసి నువ్వు అతిశయపడేవాడిగా ఉన్నావు. ఆలోచన చేయండి. ఇందాక చెప్పాను కదా, వాటర్ బాటిల్ ఎప్పుడైతే మనం పరీక్షించి వాటర్ వేస్తామో అందులో ఏమవుతుంది? అదేమవుతుంది? అది మంచిదో కాదో మనకు తెలుస్తుంది. ఒకవేళ చెడ్డదైతే దాన్ని పక్కన పెట్టేస్తాం, ఒకవేళ మంచిదైతే దాన్ని వాడుకుంటాం, దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే మనం చేసే పనులు కూడా పరీక్షిస్తే, మనం చేసే పనిని మనం పరీక్షిస్తే ఖచ్చితంగా అది మంచో చెడో మనకు తెలుస్తుంది. అది మంచో చెడో మనకు తెలుస్తుంది. ఆ మంచో చెడో మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? ఒకవేళ మంచి అయితే దాన్ని మనం ఉపయోగించుకుంటాం, ఒకవేళ చెడు అయితే దాన్ని మనం వదిలివేసి వేరొక పనిని మనం నేర్చుకుంటాం, లేదా వేరొక పనిని మనం చేస్తూ ఉంటాం. ఇలా చేయాలి, ఇలా మంచి దారిలో నడవాలి అంటే నువ్వేం చేయాలి? మనం పరీక్ష చేయాలి. మనం చేసే పని మంచిదా కాదా? ఇదిగో ఈరోజు నేను వాక్యం చెప్తున్నాను, ఇది మంచిదా కాదా అని నేను పరీక్షించుకోవాలి. ఇదిగో ఈరోజు మీరు పలానా పనికి వెళ్తున్నారు, అది మంచిదా కాదా అని ఆలోచన చేయాలి. ఇందులో కూడా చాలామంది యవనస్తులు తప్పుడు పట్ల ఉన్నారు, తప్పుడు దారుల్లో ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే తమకు నచ్చింది తాము చేస్తున్నారు. తాను చేసే పనిని వారు పరీక్షించట్లే, వారు చేసే పనిని వారు ఆలోచన చేయట్లే. ఆ పని చేస్తే చాలు డబ్బు వస్తుంది కదా, ఆ పని చేస్తే చాలు నాకు ఏమొస్తుంది? మనీ వస్తుంది కదా, డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బుతో నేను ఆనందంగా ఉన్నాను కదా అని అనుకుంటున్నారు. కానీ ఆ డబ్బు రావడానికి యవనస్తులు ఎన్ని తప్పుడు దారుల్లో నడుస్తున్నారు, యవనస్తురాళ్ళు ఎన్ని తప్పుడు మార్గాల్లో నడుస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. అమ్మా, మీకన్నా చిన్నవాళ్ళు కావచ్చు, ఈరోజు ఎంతోమంది యవనస్తుల జీవితాలు చూస్తాను కాబట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. యవనస్తులు చాలా ప్రాముఖ్యంగా ఈ పరీక్షలు అనేది చాలా ఆలోచన చేయాలి. వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆలోచన చేసే విధంగా ఉండాలి. చాలామంది యవనస్తులు త్రాగులకు, సిగరెట్లకు బానిసలైపోయి, మత్తు పదార్థాలకు, డ్రగ్స్కు, గంజాయికి బానిసలైపోయి తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది జారత్వానికి బానిసలైపోయి తన జీవితాలను నాశనం చేసుకునే వారు ఉన్నారు. ఆలోచన చేయండి ప్రియ సహోదరులారా, మీరు చేస్తున్న పని ఒక్కసారి పరీక్షించండి. మీరు చేస్తున్న పని ఒకసారి ఆలోచన చేయండి, అది మంచిదా కాదా అని ఆలోచన చేయండి. ఎందుకు ఆలోచన చేయకుండా, పరీక్షించకుండా మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేస్తే ఏం పోయిందండి? ఆలోచన చేస్తే నీ యొక్క బుర్ర ఏమన్నా, లేదా నీ యొక్క మెదడు ఏమన్నా చిన్నదైపోతుందా, అరిగిపోతుందా? లేదుగా. ఒక 10 నిమిషాలు అలా కూర్చొని ఇదిగో ఈ పని నేను చేస్తున్నానే, ఇది మంచిదా కాదా అని పరీక్షించుకోవద్దా? ఇదిగో పలానా పని నేను చేస్తున్నానే, ఇది నా జీవితానికి ఉపయోగపడుతుందా లేదా అని పరీక్షించుకోవద్దా? ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. అందుకే పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మాట, ఏమని? మీరు చేస్తున్నది ఒకసారి ఆలోచన చేయరా. నువ్వు చేస్తున్నది నీకు మంచి అనిపిస్తే నువ్వు చేయి, అది మంచిదైతే నువ్వు చేయి. ఆలోచన చేయకుండా మాత్రం, పరీక్షించకుండా మాత్రం నువ్వు ఆ పనిని మాత్రం చేయకు. ఎందుకన్నా మాట చెప్తున్నారు అంటే ఒకప్పుడు వారు అనుభవించి ఉన్నారు,
ఒకప్పుడు వారు తెలుసుకొని ఉన్నారు. అందుకని మాకు ఏం చెప్తున్నారు, మనకి ఎవరేది చెప్పినా గుడ్డిగా నమ్మకో. ఒకవేళ దాన్ని ఆలోచన చేసి అది మంచిదా కాదా పరిశీలించి ఆ యొక్క పనిని నువ్వు చేయి అని పెద్దలు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఆలోచన చేయండి, మనం చేస్తున్న పనిని పరీక్షించడం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో. ఈ యొక్క పరీక్ష అనేది మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తూ ఉంది. ఈ యొక్క పరీక్ష అనేది మన జీవితాన్ని ఒక నాశనాన్ని కూడా తీసుకెళ్తూ ఉంది. తెలుసా, పరీక్ష చేస్తే ఒకవేళ మనం చేసే పనులు మనం పరీక్షించుకుంటే మనం ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాం. ఒకవేళ మనం చేసే పనులు మనం పరీక్షించుకోకపోతే మన జీవితాలు నాశనం అయిపోయేవారుగా, చేతులారా మన జీవితాలని నాశనం చేసుకునేవారుగా మనం ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేస్తున్న ప్రతి పనిని పరీక్షించుకొని ఏం చేయాలి, మనం చేయాలి. ఎప్పుడైతే అలా పరీక్షించుకొని, ఎప్పుడైతే మనం చేస్తున్న పనిని మనం పరీక్షించుకొని చేస్తామో అప్పుడు ఇతరులను బట్టి కాక మనల్ని బట్టి మనమే అతిశయపడేవారుగా ఉంటాం. ఎవరిని చూసో నువ్వు కృంగిపోక్కర్లేదు, ఎవరిని చూసో నువ్వు బాధపడక్కర్లేదు. నువ్వు చేస్తున్న పని నీకు మంచిది అనిపిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు చేస్తున్న పని నీకు మంచిది అనిపిస్తే నువ్వు ఆనందంగా గడపగలుగుతావు. అంతేగాని ఎదుటి వారిని చూసి నా పని కన్నా వాడి పని బాగుంది, నా ఉద్యోగం కన్నా వాడి ఉద్యోగమే బాగుంది, నాకన్నా వాడే బాగున్నాడు అని ఎప్పుడైతే ఎదుటి వారిని చూసి బాధపడుతూ ఉంటావో నువ్వు నీ జీవితంలో ముందుకు ఎదగలేవు. నువ్వు ముందుకు వెళ్ళాలంటే నువ్వు చేస్తున్న పనిని పరీక్షించుకుంటూ ఉండాలి. మరి పరీక్షించేవారుగా ఉన్నామో లేదో ఒకసారి ఆలోచించేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి, మనం చేస్తున్న ప్రతి పనిని కూడా పరీక్షించుకొని ఏం చేయాలి, ప్రతి పనిని కూడా పరీక్షించుకొని చేయాలి. కాబట్టి మనమందరము కూడా ఏం చేద్దాం, మనం చేస్తున్న ప్రతి పనిని పరీక్షించుకొని, మనం చేస్తున్న ప్రతి పనిని ఆలోచన చేసి అది మంచిదో కాదో తెలుసుకొని, ఒకవేళ మంచిదైతే దాన్ని మనం ఉపయోగించుకొని ఒక ఉన్నతమైన స్థితిలో ఉందాం. ఒకవేళ చెడైతే దాన్ని వదిలివేసి ఏం చేద్దాం, వేరొక పనిని మనం ప్రారంభిద్దాం. ఇకపోతే నాలుగవది కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. 8వ అధ్యాయం 8వ వచనం. ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తలు మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. ఎవరంటారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. ఏమని? ఇదిగో నేను ఒక అధికారి కింద చెప్పట్లే, నేను ఆజ్ఞాపూర్వకంగా చెప్పట్లే. ఏం చెప్తున్నాను? ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవాలని చెప్పుచున్నాను. ఏమంటున్నాడు? మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకోవాలి. ఈరోజు మనం పరీక్షిస్తున్నామా? మనం పరీక్షిస్తున్నాం ఈరోజు? లే. మన ప్రేమ యథార్థమైనదో కాదో మనం పరీక్షించట్లేదు. భార్య భర్తల మధ్య మనం చూసినట్లయితే వారి మధ్య సరైన ప్రేమ విధానం అనేది ఉండదు. భర్త అనుకుంటాడు, ఇదిగో నా జీతం తెచ్చి నా భార్య చేతిలో పెడుతున్నాను కదా, ఇదే ప్రేమేమో అనుకుంటాడు. అది ప్రేమ కాదు. మన ప్రేమలో ఎంత యథార్థత ఉన్నదో మనం గమనించాలి. మన ప్రేమలో యథార్థత ఉంటే మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు. ఏం చేయలేరు? వేరు చేయలేరు. ఈ ప్రేమ యథార్థమైనదో కాదో మనం పరీక్షించే వారుగా ఉండాలి.
మనం చేస్తున్నామా? లేదు. ఈరోజు ఎంతోమంది మధ్య యథార్థమైన ప్రేమ లేక, నిజమైన ప్రేమ లేక చాలా కుటుంబాలు విడిపోయే వారిగా ఉన్నాయి. ఎంతోమంది భార్య భర్తలు విడిపోయిన వారిగా మనకు కనిపిస్తున్నారు. ఈ కుటుంబంలో ప్రేమ లేక, నిజమైన ప్రేమ లేక ఎంతోమంది అన్నదమ్ముళ్ళు కొట్టుకొని చేస్తూ ఉన్నారు, వేరైపోతూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగిన అన్నదమ్ముళ్ళే ప్రేమ లేక విడిపోయేవారుగా ఉన్నారు. కట్టుకున్న భార్య భర్తలే ప్రేమ లేక విడిపోయేవారుగా ఉన్నారు. కుటుంబాలే నిజమైన ప్రేమ లేక, యథార్థమైన ప్రేమ లేక విడిపోయేవారుగా ఉన్నారు. అందుకని ఏమంటున్నాడు పౌలు గారు? మీ ప్రేమ యథార్థమైనదో కాదో పరీక్షించుకోండి. యవనస్తులు కూడా ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పగానే వాడు పొద్దున ఆయని, మధ్యాహ్నం తిన్నావని, సాయంకాలం గుడ్ నైట్ అని పెడితే ఇదే ప్రేమ అనుకొని ఏమవుతుంది? వాడు వెనకాల మనం వెళ్ళిపోతున్నాం. అలాగే అమ్మాయిలు కూడా అంతే. ఎవడో వచ్చి ఐ లవ్ యూ చెప్పాడని, ఎవడో నన్ను బాగా చూసుకుంటానని చెప్పాడని, నీకు నేనున్నాను అని మెసేజ్ పెట్టాడని కన్న తల్లిదండ్రులను వదిలివేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి, ఎదుటి వారి ప్రేమ యథార్థమైనదో కాదో అని. యవనస్తుడు కూడా అంతే. ఒక అమ్మాయి కనబడగానే ఆ అమ్మాయి కోసం రోడ్ల మీద పడి రోడ్ల మీద తిరిగి తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా ఉదయం లేచిన కానీ సాయంకాలం పడుకునే వరకు ఆ అమ్మాయిని కల తిరిగి తన జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఒకసారి ఆలోచన చేయండి, ఆ ప్రేమ యథార్థమైనదో కాదు. నేను ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించడం తప్పు అనట్లే. ఆ ప్రేమ యథార్థమైనదో కాదో పరీక్షించండి. ఆ ప్రేమ నిజమైనదో కాదో పరీక్షించుకోండి. చూడండి, ఈ ప్రేమలో ఎప్పుడైతే మనకు నిజాయితీ కనబడుతుందో, ఎప్పుడైతే మనం మన యొక్క ప్రేమను పరీక్షించుకుంటూ ఉంటామో అప్పుడు ఓహో ఇది నిజమైన ప్రేమ కాదేమో, ఇది నిజమైన ప్రేమ కాదేమో నాది. ఇక నుంచి నేను ఏం చేయాలి? నిజమైన ప్రేమ చూపించాలి అని ఆలోచన చేస్తాం. ఇందాక చెప్పాను కదా, ఎంతోమంది కుటుంబాలు, ఎంతోమంది భార్య భర్తలు, ఎంతోమంది అన్నతమ్ములు ఈ ప్రేమలోకి విడిపోతున్నారు. ఈరోజు అలా విడిపోకుండా ఉండాలంటే, మన జీవితాలు నాశనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మన యొక్క ప్రేమ యథార్థమైనదో కాదో, మన యొక్క ప్రేమ నిజమైనదో కాదో పరీక్షించేవారుగా ఉండాలి. మనకు ప్రేమ ఎటువంటిదో మనం పరీక్షించేవారుగా ఉండి, ఒకవేళ మనకు ప్రేమలో యథార్థత లేకపోతే ఇక నుంచి ఏం చేద్దాం? యథార్థమైన ప్రేమతో మనం జీవితం, నిజమైన ప్రేమతో మనం ముందుకు కొనసాగి ఎదుటి వారిని ప్రేమించి వారిచ్చే ప్రేమను మనం పొందుకునేవారుగా ఉందాం. అంతేకాని నువ్వు ఏదో ప్రేమించేసి నేను ప్రేమించేస్తున్నాను కదా అనుకొని, ఎదుటి వారు నన్ను సరిగ్గా ప్రేమించట్లేదు అనుకొని నువ్వు జీవితాన్ని నాశనం చేసుకోకు. నువ్వు ప్రేమించు, అప్పుడు ఎదుటి వారి నుంచి ఆశించు. కాబట్టి ప్రియ సహోదరులారా, మా ప్రేమలో ఎంత యథార్థత ఉందో, ఎంత నిజముందో దాన్ని గమనించి మీరు ముందుకు కొనసాగేవారుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే ఐదవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. ఏం చేయమన్నాడు? ప్రతి మనుషుడు కూడా తను తాను పరీక్షించుకోవాలను. దేని గురించి చెప్తుంది ఒక వాక్య భాగం? మనందరికి బాగా తెలుసు, ప్రభు రాత్రి భోజనం విషయమే ఒక వాక్య భాగం చెప్తూ ప్రతి వాడు కూడా తను తాను పరీక్షించుకొని ఆ ప్రభురాత్రి భోజనంలో పాల్గొనాలి అని వాక్య భాగం సెలవిస్తుంది. ఈరోజు మనం కూడా పరీక్షించుకోవాలి. అసలు నేను ఎలా ఉన్నాను అని నేను పరీక్షించుకోవాలి. అసలు నేను చేస్తున్న పనేంటి,
అని పరీక్షించుకోవాలి. నాకు విధానం ఎలా ఉంది, నాకు నడవడిక ఎలా ఉంది, నాకు ఆలోచన విధానం ఎలా ఉంది, నాకు మాట తీరు ఎలా ఉంది అని ప్రతిదీ కూడా ఏం చేయాలి? పరీక్షించుకుంటూ ఉండాలి. మనం పరీక్షించుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే పరీక్షించుకున్నప్పుడే మనలో ఉన్న లోపాలు ఏంటో మనకు తెలుస్తూ ఉంటాయి. ఒక చూడండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఆ యొక్క పరీక్ష పెట్టినప్పుడే వారు ఎంత విన్నారు, ఎంత నేర్చుకున్నారు, ఎంత వారు ఆ యొక్క పాఠాలను నేర్చుకున్నారు, వారు ఎంత ఆ యొక్క పాఠాలకు జవాబులు ఇస్తున్నారు అనేది ఆ యొక్క పరీక్ష రాసినప్పుడు, ఆ యొక్క పరీక్షలో వారు పాల్గొన్నప్పుడు ఆ యొక్క ఉపాధ్యాయులు వారు అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే పరీక్షించుకుంటూ ఉన్నామో, ఇది మన జీవితంలో తప్పేమో, మనం చేస్తున్నది తప్పేమో, మనం చేస్తున్నది మంచిదేమో మన ఆలోచన విధానం అనేది మనలో వస్తుంది. మనలో ఉన్న లోపాలైనా మనకు తెలుస్తూ ఉంటాయి. మనలో మనం పరీక్షించుకోవడం మానేసి ఎదుటి వారిని పరీక్షిస్తూ ఉంటాం. మనం ఏం చేస్తాం? ఎదుటి వారిని పరీక్షిస్తూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు వదిలివేసి ఎదుటివాడి కంటిలో నలుసుని వెతుకుతున్నావు. మన జీవితంలో ఎన్నో లోపాలు ఉంటాయి, దాన్ని పరీక్షించాం. ఎదుటివారిని పరీక్షిస్తాం, ఎదుటివారిని ప్రశ్నించి ఎదుటివారిని పరిశీలన చేసేవారుగా ఉంటాం. అది వాక్యానుసారంగా అయితే తప్పు. ముందు మనల్ని మనం పరీక్షించుకొని ఏం చేయాలి? ఎదుటి వారిని పరీక్షించేవారుగా ఉండాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనం పరీక్షించుకుంటున్నామా? లేదు. మనం పరీక్షించుకునేవారుగా ఉండాలని వాక్య భాగం సంభవిస్తుంది. కాబట్టి ఏం చేద్దాం? మనం అందరం ముందు మనల్ని మనం పరీక్షించుకొని, ఒకవేళ మనలో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను తీసివేసి మనం ఏం చేద్దాం? పరిపూర్ణంగా భక్తితోనూ విశ్వాసంతోనూ ముందుకు కొనసాగేవారుగా ఉందాం. లేకపోతే 6వది రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. ఏం చేయమన్నాడు? దేవుని చిత్తం ఏదో పరీక్షించుకోండి. మన పట్ల దేవుని చిత్తం ఏదో మనం పరీక్షించేవారుగా ఉండాలి. ఇది పరీక్షించాం. మన పట్ల దేవుని చిత్తం మీద మనం పరీక్షించాం, కానీ దేవుని ప్రశ్నించేవారుగా ఉంటాం. అసలు దేవుడు మనల్ని ఎందుకు చేశాడు, ఎందుకు మనల్ని ఇంకా జీవింపజేస్తున్నాడు అన్నది ఎప్పుడైనా ఆలోచన చేసాం? మనం ఆలోచన చేయం. దేవుడు ఎందుకు మనల్ని ఇంకను నిలబెట్టాడు, ఇంకా మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు, ఎందుకు మనం వాడుకుంటున్నాడు అని ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? ఆలోచన చేయం. మనం దేవుని చిత్తాన్ని పరీక్ష చేయం. దేవుని చిత్తాన్ని ఏదో మనం ఆలోచన చేసేవారుగా లేము. కానీ వాక్య భాగం ఏం తెలుస్తుందంటే, మన పట్ల దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. దేవుడు ఎన్నో ఆశల మీద ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ లోకంలో జీవింపజేస్తున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకొని మన పట్ల తన చిత్తాన్ని నెరవేర్చాలని ఎంతో ఆశగా ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ యొక్క లోకంలో జీవింపజేస్తున్నాడు. ఈ యొక్క లోకంలో ఉంచాడు. ఇంకా ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన కనికరమును, ఆయన కృపను మన మీద చూపిస్తూ ఉన్నాడు. ఇన్ని చేస్తున్న దేవునికి మనం ఏం చేయాలి? ఆయన చిత్తం మన పట్ల, ఆయన చిత్తం ఏదో మనం పరీక్షించుకోవాలి కదా. దేవుని చిత్తం మీద మనం పరీక్షించాం, దేవుని చిత్తం మీద మనం ఆలోచన చేయం. దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నన్ను దీవించలేదు అన్న మరలా మనమే దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉంటాం. సహోదరులరా, ఈరోజు ఎంతో మంది మన ముందు ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు.
ఎంతోమంది అనారోగ్యాలతో, బాధలతో, ఇబ్బందులతో, సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు, వేదనతో ఉన్నారు. కానీ ఈరోజు సంతోషంగా, ఆనందంగా ఈరోజు మనం ఉన్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప కదా. అసలు ఈరోజు ఎంతోమంది ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిపోయారే. ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ ఈరోజు దేవుడు నన్నెందుకు ఈ యొక్క లోకంలో ఉండిచ్చాడు, ఈ యొక్క లోకంలో ఇంకా జీవింపజేస్తున్నాడు ఎందుకని అని ఎప్పుడైనా ఆలోచన చేశామా? లేదు కదా. ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. ఆలోచన చేసామంటే, ఒకసారి పరీక్షించుకున్నామంటే మన పట్ల దేవుని చిత్తమేటో మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మన పట్ల దేవుని చిత్తమేటో మనం పరీక్షించి తెలుసుకునేవారుగా ఉండాలి. చూడండి, ఎన్ని పరీక్షలు అయ్యాయి ఇప్పటికీ? 6 పరీక్షలు అయ్యాయి. ఎన్ని? 6 పరీక్షలు. మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే ఈ 6 పరీక్షలు పరీక్షించుకోవాలి. ఈ యొక్క 6 విషయాలను మనం పరీక్షించుకునే వారు ఉండాలి. ఏటా 6 విషయాలు? మొదటిది, దేవుని సంబంధమైన ఆత్మ కాదో పరీక్షించుకోవాలి. ఎవరేది చెప్పినా గుడ్డిగా నమ్మకుండా దేవుని సంబంధమైన ఆత్మ కాదో పరీక్షించుకొని దాన్ని వెంబడించేవారుగా ఉండాలి. ఇకపోతే రెండోది, సమస్తమును పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? సమస్తమును పరీక్షించేవారుగా ఉండాలి. మూడవది, మనం చేసే ప్రతి పనిని పరీక్షించుకునేవారుగా ఉండాలి. మనం చేసే ప్రతి పనిని కూడా ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. నాలుగవది, మన ప్రేమ యథార్థమైనదో లేదా నిజమైనదో కాదో పరీక్షించుకునేవారుగా ఉండాలి. 5, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. 6, మన పట్ల దేవుని చిత్తమేదో పరీక్షించుకోవాలి. మన పట్ల దేవుని చిత్తమేదో పరీక్షించుకొని ముందుకు కొనసాగేవారుగా ఉండాలి. ఇకపోతే రెండవ విషయం ఏంటంటే, దేవుడు పరీక్షిస్తున్నది ఏంటి? ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాం? మన పట్ల ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది ఏంటి? మనం పరీక్షించుకోవాల్సింది ఏమిటి అని ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవదిగా, దేవుడు ఏమి పరీక్షిస్తున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం అందులో తీద్దాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనం. అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలో కనవారి మాటలను వినకూడదు. ఎలాగనగా మీరు మీ దేవుడైన యెహోవా మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? మనం పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు కూడా పరీక్షిస్తున్నాడా? పరీక్షిస్తున్నాడు. మనం దేవుని అలాగా ఆరాధిస్తున్నామని పరీక్షిస్తున్నాడు. మనం ఏమేమి పనులు చేస్తున్నామని పరీక్షిస్తున్నాడు. మనం ఎలా జీవిస్తున్నామన్నది పరీక్షిస్తున్నాడు. మనం ఎలా ఉంటున్నాం అనేది పరిశీలన చేస్తున్నాడు. చూడండి సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. దేవుడు మనల్ని పరీక్షించేవాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనల్ని చూడట్లేదు కదా, దేవుడు మనల్ని ఏం చేయట్లేదు కదా అని మనం అనుకుంటున్నామేమో. కానీ ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి పూట, ప్రతి క్షణము దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. మనల్ని చూస్తూ ఉన్నాడు. కాకపోతే మళ్ళీ చదవడం వచ్చును, మళ్ళీ చదువుతాం చూడండి. అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలను కలవారి మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడని యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ
ప్రేమించుచున్నారో లేదో తెలుసుకుంటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పరీక్షిస్తున్నాడు. ఎలా ఆరాధిస్తున్నారు, ఎలా నన్ను ప్రేమిస్తున్నారు, వారు ఎలా జీవిస్తూ ఉన్నారు, వారు ఎలా నడుచుకుంటున్నారు, వారు ఏమేమి క్రియలు చేస్తున్నారు, వారు ఎలా ఆత్మీయంగా ఉన్నారా, పరిశుద్ధంగా ఉన్నారా, లేదా పాపం చేసి నాకు దూరం అయిపోయేవారుగా ఉన్నారా అని దేవుడు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు పరీక్షిస్తున్నాడు అని తెలుసుకొని ఇక్కడి నుంచైనా జాగ్రత్త కలిగి జీవించేవారుగా ఉండాలి. ఇకపోతే రెండోది మనం చూసినట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. దేవుడు ఏం పరీక్షిస్తున్నాడు? మొదటిది మనల్ని పరీక్షిస్తున్నాడు. రెండవది ఏంటి? చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఏం చేస్తున్నాడంట? క్రియలను పరీక్షిస్తున్నాడంట. మనం చేసే ప్రతి పనిని దేవుడు పరీక్షించేవాడుగా ఉన్నాడు. మనం చేసే ప్రతి క్రియను దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇందాక చెప్పాను కదా, ఎవరు ఏం చూడట్లేదు కదా, మనం ఎవరు ఏమన్నారు కదా, దేవుడు మనం చూడడు కదా అని ఏం చేస్తున్నారు? పాపాల మీద పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అనేక మంది చెడు క్రియలు చేస్తూ ఉన్నారు. కొంతమంది మంచి క్రియలు కూడా చేసేవారు ఉన్నారు, కానీ కొంతమంది చెడు క్రియలు కూడా చేసేవారు ఉన్నారు. వీరిద్దరికి కూడా ఏంటంటే దేవుడు పరీక్షిస్తున్నాడు అనే విషయం తెలియదు. మనం చేస్తున్న ప్రతి పనిని, ప్రతి క్రియను దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చేసే పనిలో ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. మనం చేసే పని జాగ్రత్త కలిగి చేయాలి. ఎందుకంటే మనం చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడు చూస్తున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు కనుక. కాబట్టి అట్టి జీవిత విధానం కలిగి ఉండాలని నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. కాకపోతే మూడవదిగా కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంగమును నా హృదయమును పరిశోధించుము. దేవుడు ఏం చేస్తున్నాడు? అంతరింద్రియాలను కూడా పరీక్షిస్తున్నాడు, అంతరంగమును కూడా పరీక్షించేవాడుగా ఉన్నాడు. మనం ఏం ఆలోచిస్తున్నాం? మనం లోన బాధపడుతున్నామా, సంతోషపడుతున్నామా, కృంగిపోతున్నామా, అసూయపడుతున్నామా? ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ మానవుని సృష్టించిన దేవుడు కదా, ఈ మానవుని సృష్టించింది దేవుడే కదా. సృష్టించిన దేవునికి మనల్ని పరిశీలించడం గొప్ప అంటారు కాదంటారు? చెప్పండి. మనం సృష్టించిన దేవునికి మనం పరిశీలించడం ఏమైనా పెద్ద పని అంటారా కాదంటారా? పెద్ద పని ఏం కాదు. మనం ఎలా ఉండాలో డిసైడ్ చేసేది ఆయనే, మనం ఎంతకాలం జీవించాలో డిసైడ్ చేసేది ఆయనే, మనం ఏం చేయాలన్నది డిసైడ్ చేసేది ఆయనే, నిర్ణయించేది ఆయనే. ప్రతిదీ ఆయనే కదా. మనం జీవింపాలన్నా, మనం రేపటి దినాన ఆనందంగా సంతోషంగా ఉండాలన్నా ఆయన కృపే కదా. ఆయన కృప అయితే మరొక మన యొక్క అంతరంగమును కూడా ఏం చేస్తున్నారు? దేవుడు పరీక్షించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మనలో ఎవరైనా చెడు ఆలోచన విధానం ఉంటే తీసివేయండి. దేవుడు పరీక్షిస్తున్నాడు. అసూయ, కుళ్ళు, ద్వేషము, కక్షలు, ప్రతీకారాలు ఏమైనా ఉంటే మనకు అంతరంగం నుండి బయటికి తీసేయండి. చెడు ఆలోచనలు, చెడు మార్గాలు మన యొక్క ఊహల్లో ఉంటే తీసివేయండి. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడు. మన అంతరంగమును మనం దేవుడు పరీక్షించేవాడుగా ఉన్నాడు. ఇకపోతే దశలోనికి రాసిన మొదటి పత్రిక మనం చేద్దాం. ఇంకేం పరీక్షిస్తున్నాడు? దశలోనికి రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయము 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారు కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టువారమై బోధించుతున్నాము. ఏం చేస్తున్నాడు దేవుడు? మనకు హృదయాలను పరీక్షిస్తున్నాడు. మనకు హృదయాన్ని కూడా దేవుడు పరీక్షించేవాడు ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఆలోచన చేయండి. దేవుడు మనం పరీక్షిస్తున్నాడు. మనం చేసే ప్రతి క్రియను పరీక్షిస్తున్నాడు. మన అంతరంగమును పరీక్షిస్తున్నాడు. మన హృదయంలో కూడా పరీక్షించేవాడుగా దేవుడు ఉన్నాడు. ఇవి మర్చిపోయి మనం జీవించాలంటే ఖచ్చితంగా ఒకానొక దినాన దేవుడిచ్చే శిక్ష నుంచి మనం తప్పించుకోలేం. ముందు మనకు మనం పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకున్న తర్వాత దేవుడు మనల్ని పరీక్షిస్తున్న సంగతి మనం గమనించాలి. దేవుడు మనం పరీక్షిస్తున్నాడు అని ఆలోచన విధానం చేసి ఏం చేయాలి? జాగ్రత్త కలిగి జీవించాలి. ఇదిగో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నన్ను పరిశోధిస్తున్నాడు అని చెప్పి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇదిగో దేవుడు నేను చేసే ప్రతి పనిని, ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు అని చెప్పి జాగ్రత్త కలిగి నువ్వు ప్రతి క్రియను కూడా చేయాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన ప్రతి క్రియను కూడా పరీక్షించుకొని దేవుడు నా పనిని, నా క్రియను పరిశోధిస్తున్నాడు అని గమనించి మనం చేసే ప్రతి క్రియను కూడా ఏం చేయాలి? చాలా జాగ్రత్త కలిగి జీవించేవారుగా, చాలా జాగ్రత్త కలిగి చేసేవారుగా ఉండాలి. ఇకపోతే 3వది, దేవుడు మన యొక్క అంతరంగమును పరిశోధిస్తున్నాడు. మనకు అంతరంగము పరిశోధిస్తున్నాడు అని గమనించి మనలో ఉన్న ద్వేషం కానీ, చెడు ఆలోచన విధానం కానీ ఏదైనా ఉంటే తీసివేసి మనకు హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి. హృదయాన్ని పవిత్రంగా ఉంచండి. ఇకపోతే 4వది, దేవుడు హృదయాన్ని కూడా పరిశోధించేవాడు ఉన్నాడు. నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయంలో నీ భార్య ఉందా, లేదా వేరొక భార్య, వేరే అమ్మాయి ఉందా? నీ హృదయంలో నీ భక్త ఉన్నాడా, లేదా వేరొక ఎవరైనా ఉన్నారా? దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. నీ హృదయం ఎలా ఉంది? మంచిగా ఉందా, చెడుగా ఉందా? నీ హృదయం దేవుడు ఉందా, దేవునికి ఇష్టమైనదిగా ఉందా లేదా అని ప్రతిదీ కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించి దేవుడి చేత మీద తెలుసుకుని ఈ పరీక్ష అనే పాఠంలో, ఈ యొక్క జీవిత విధానంలో ఒక పరీక్షను కొనసాగించి ప్రతిరోజు పరీక్షించుకుంటూ దేవునికి ఏది ఇష్టమైందో చేయి, దేవునికి ఏది ఇష్టమైందో అలా జీవించి, దేవునికి ఏది ప్రీతికరమైనదో దాన్ని మనం తెలుసుకొని దాన్ని పరీక్షించి దాని ప్రకారం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి సహోదరులారా, ఈరోజు దాదాపు మనం 10 విషయాలు నేర్చుకున్నాం. 10 విషయాలు నేర్చుకున్నాం. ఈ 10 విషయాలు కూడా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. 10 విషయాలు అంటే మొట్టమొదటిగా మనం పరీక్షించుకోవలసింది ఏమిటి? మనము పరీక్షించుకోవలసింది ఏమిటి? ఏం పరీక్షించుకోవాలి? దేవుని సంబంధమైన ఆత్మ కాదు పరీక్షించాలి, సమస్తమును పరీక్షించాలి, మనం చేసే ప్రతి పనిని పరీక్షించాలి, మన ప్రేమ యథార్థమైనదో కాదో పరీక్షించాలి, మనమే పరీక్షించుకోవాలి, మన పట్ల దేవుని చేతి మీద పరీక్షించుకోవాలి. ఇకపోతే దేవుడు మనలో ఏం పరీక్షిస్తున్నాడు అంటే, ముందుగా దేవుడు మనం పరీక్షిస్తున్నాడు, మనం చేసే క్రియను పరీక్షిస్తున్నాడు, మనకు అంతరంగమును పరీక్షిస్తున్నాడు, మన హృదయమును పరీక్షిస్తున్నాడు. కాబట్టి సహోదరులారా, ఈ యొక్క విషయాలన్నీ కూడా మీ యొక్క హృదయంలో భద్రపరచుకొని ఒకసారి మనం ప్రశ్నించుకొని, ఒకసారి మనం చేసే ప్రతి క్రియను, పనిని మనం పరీక్షించుకొని, మన పట్ల దేవుని చిత్తం ఏదో అది గమనించి, దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు, మనం చూస్తున్నాడు అని గమనించి చాలా జాగ్రత్త కలిగి మనం జీవించాలని కోరుకుంటూ నా యొక్క కొద్ది మాటలు ముగిస్తున్నాను. చాలా శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి.